హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పైగా కాస్ట్యూమ్ ఆ గెటప్ లో వస్తే అన్న ఇంక వేరే వేరే అంటే ఇస్మార్ట్ శంకర్ వస్తానంటే ఆ ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఇంటికి వెళ్ళి మళ్ళీ షూటింగ్ వస్తుంది అన్నట్టు ఉంటుంది కానీ రామ్ గారు వస్తున్నట్టు ఉండదు అక్కడ. ఆ క్యారెక్టర్ వైపు ఉండేది అన్నది. అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. పూరి సార్ మీ కాంబినేషన్ లో వచ్చిన క్యారెక్టర్స్, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అసలు బ్లాక్ బస్టర్ మామూలు పేల థియేటర్లో. దానికి సాక్షి నేను ఎంజాయ్ చేసాను థియేటర్లో. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మీ ఇద్దరు కాంబోలు మాడే అంత వస్తున్నారు. అసలు లాంగ్వేజ్ ఏంటి, దానికి ఏం పేరు పెడుతున్నారు? నేను చెప్పిన ఇప్పుడు సీక్రెట్ అది. బిల్లా సినిమా చేసాం మలేషియాలో. జనరల్గా మేనేజరు అంటే మామూలుగా మనం సీన్లు అంటూ మేనేజర్ని పెట్టుకుంటాం. అలా కాకుండా ఒక చింపాంజీని మేనేజర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేసి సరదాగా ప్రభాస్ వీళ్ళందరూ కూర్చొనినప్పుడు చేసి చూపించారు. గంటన్నర సేపు కింద పడి నవ్వుతూనే ఉన్నాడు. జోక్ చెప్పేసి వెళ్ళిపోయాను, మేము రూమ్కి వెళ్ళిపోయాం. ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తే నవ్వుతూనే ఉన్నాడు. అది పూరి భయ్యకి చెప్పా, భయ్య ఇలాగ అనుకున్నాం అంటే, భయ్య భలే ఉంది ట్రాక్, ఇది ఎప్పుడైనా పెడదాం అని. సడన్గా ఫోన్, భయ్య దాన్ని తీసుకొస్తాను అమెరికా నుంచి అన్నాడు. ఎవరిని అన్న? అది అమెజాన్ ఫారెస్ట్ నుంచి దాన్ని తీసుకొస్తాను ఆ క్యారెక్టర్ నేను. అవునా అన్న. దానికి గెటప్ వెళ్ళగానే చూడగానే అసలు నేను షాకు. అక్కడ మన తెలుగు డైలాగ్ చెప్తుంటే ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రతి షాట్కి క్లాప్ కొట్టేస్తున్నారు లొకేషన్లో. సో అప్పుడు పూరి జగన్ గారు ఎస్ ఈ ట్రాక్ ఇది పెట్టాలి, మనం చెయ్యాలి అని తనే అక్కడ లాంగ్వేజ్ రాసి అయినా నాకు చెప్పడం జరిగింది. నాకు చాలాసేపు నోరు తిరగలేదు. మీరు న్యాచురల్గా మాడినట్టే ఉంది. దానికి ఎంక్వైరీ చేస్తే చాలా గొప్ప గొప్ప వర్డ్స్ బయట పడతాయి. చాలా పుట్టిన క్యారెక్టర్ ఇది. కానీ విన్నా లొకేషన్లో అసలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు అందరూ. అవును, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ అదే అసలు సినిమాకి సంబంధం లేకుండా ఇప్పుడు ఇడియట్లో కూడా బైక్లో ఉంటుంది బీదర్ది, సూపర్లో ఏంటి లైట్ డిటెక్టర్ది. ఆ ట్రాక్ మొత్తం ఈడియట్లో ట్రాక్ మొత్తం ఎంతసేపులో షూటింగ్ చేసి ఉంటాం. వన్ డే విన్నా, లాస్ట్ డే వన్ డే కాదు, హాఫ్ డే. వర్షం పడుతూనే ఉంది, డే హెవీ రైన్. ఒక రాయి కింద ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతున్నారు, జీవ గారు పూరి గారు. తాగుతుంటే వెళ్ళాం, భయ్యా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం, వర్షం పడుతున్నాను. లేదు భోజనాలు కూడా చెప్పారు, భోజనాలు వస్తున్నాయి అన్నారు. భోజనాలు చేసి వెళ్ళిపోదాం అన్నారు. వర్షం ఆగింది 10:30కి. 3 అవర్స్లో మొత్తం సీన్ 4 o'clockకి ప్యాకప్. ఆయన సినిమానే 3 days లో రాస్తాడు షూటింగ్ అంతా. ఎందుకు రాజమౌళి గారు చెప్పారు కదా, అద్భుతం. జస్ట్ ఒక 2 నెలల్లో సినిమా తీసేస్తాడు పూరి జగన్ అని. నేను లైవ్ గా చూసాను ఇస్మార్ట్ శంకర్. అవును, 7 రోజులు ఊరికే సరదాగా కూర్చున్నాం. లాస్ట్ 3 days లో వచ్చింది అంత సినిమా అంతే. అది ఏం రాశారో అదే తీసాం. అంటే ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే కట్టే కొట్టే తెచ్చే అంతే. కానీ చాలా మంది ఆర్టిస్టులు ఆయన దాంట్లో మాలాంటి ఆర్టిస్టులు ఎవరైతే సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తాం దాంట్లో మా అందరికీ కొన్ని సినిమాలు చేస్తే ఇది ఎడిటింగ్లో పోద్దేమో, ఇది ఉంటుందో ఉండదు భయం ఉంటుంది. బట్ ఈయన డైరెక్షన్లో మాత్రం ఆ ఓ అనే ఓడు కూడా ఎక్కడ పోకుండా అది రాసేటప్పుడే ఎడిటింగ్ లో పోతాయి. ఎడిటింగ్ లో పోయిన తర్వాత తెస్తాను మేము అది ఇది అవ్వకుండా డిసప్పాయింట్ అవ్వకుండా. శర్మ గారి గురించి, మణి శర్మ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తాం? ఒక్క మాట చెప్పలేము. మణి శర్మ గారు అగైన్ హిజ్ లెజెండ్. ఆయన ఇచ్చిన వేరియేషన్స్ కానీ, ఆయన చేసిన సాంగ్స్ కానీ ఎప్పుడు చెప్తా ఉంటారు. పూరి గారు కూడా చెప్తా ఉంటారు. నాకు తమిళ్లో ఇదివరకు చిన్నప్పుడు సెల్వరాఘవన్ అండ్ యువన్ శంకర్ రాజా కాంబినేషన్ అసలు అందరం పడి చచ్చిపోయారు. అలా తెలుగులో పూరి గారు మణి గారు కాంబినేషన్ అంటే అసలు బాగా ఇష్టం అన్నమాట. సో ఇస్మార్ట్ శంకర్ అనుకున్నప్పుడు కూడా అసలు ఆ కాంబినేషన్ మీద ఫుల్ అనుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన దిగితేనే కరెక్ట్ అని చెప్పేసి మ్యూజిక్ సెట్టింగ్స్ అప్పుడు కూడా ఎవరికి సరదాగా ఆయనతో వెళ్ళినప్పుడు పూరి గారితో చాలా సింపుల్గా ఉంటుంది. అంటే పని చేసినట్టు ఉంటుంది. మనకి యాక్టర్స్కి ఎలా ఉంటుందో అటు కూర్చుని కాఫీ తాగుతూ సరదాగా మాడుకుని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మ్యూజిక్ సెట్టింగ్ అయిపోయింది. అంటే ఒక సాంగ్ కాన్సెప్ట్ గురించి చెప్పడం కానీ సో చాలా ఈజీగా ఉంటుంది. ఆయన చెప్పటం, ఈయన గ్రాస్ప్ చేయటం. ఐ థింక్ దిస్ ఇస్ దేర్ 6th film టుగెదర్ ఆర్ సంథింగ్. సో ఐ ఎంజాయిడ్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆల్సో. అసలు ఈయన ఏం చెప్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు, అసలు వెరీ స్మూత్. అండ్ సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు అసలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.